తన జీవితాన్ని దేవుని కోసం మరి త్యాగం చేసింది. తను వివాహం చేసుకోలేదు, దేవుని కోసం జీవించింది. మరి నేను చెప్పాను ఆ టెంపుల్లో ఉన్న వాళ్ళ కోసం ఆ యొక్క యంగ్ విమెన్ వాళ్ళందరి కోసం మరి తను ఒక హాస్టల్ కట్టించి ఆ హాస్టల్లో తన దగ్గర ఎటువంటి డబ్బు లేదు, తను ఎటువంటి జాబ్ చేయలేదు, కానీ తను ప్రార్థించినప్పుడు దేవుడే హాస్టల్కి కావాల్సిన అవసరాలు తీర్చేవారు. అలాగే హాస్పిటల్ కూడా తను కట్టించడానికి దేవుడు కృప చూపించారు. ఎందుకంటే ఆ స్త్రీలు వాళ్ళకి తెలుసు కదండి, పాపం చేసినప్పుడు వాళ్ళకి శరీరం ఎలా ఉంటుంది, మరి ఎంతో బాధను ఎన్నో డిజీజ్ వచ్చేవి వాళ్ళకి. అయినప్పటికీ వాళ్ళని బాగు చేసి, అలాగే వాళ్ళ కుట్టి ఫిజికల్గానే బాగు చేయలేదు, కానీ స్పిరిచువల్ కూడా వాళ్ళకు ఒక మంచి స్పిరిచువల్ ఫుడ్ కూడా ఆమె అందించేది. దేవుని గురించి మాటలు చెప్పి దేవుని రక్షణ గురించి అనేక విషయాలను వాళ్ళకు బోధించింది. అలా ఈరోజు ఎంతోమంది మరి ఆమెను ఎరిగిన వారు, ఆమె యొక్క స్థాపించిన మరి ఆ యొక్క హాస్పిటల్లో పనిచేసిన వారు ఇప్పటికీ ఈ రోజుకి ఉన్నారు.